హైదరాబాద్ లో పబ్బులపై పోలీసులు దాడులు చేశారు. శనివారం రాత్రి 25 పబ్బుల్లో ఎక్సైజ్ నార్కోటిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పబ్ లో ఉన్న వారికి డ్రగ్స్ డిటెక్టివ్ కిట్లతో శాంపిల్స్ తీసుకున్నారు. మొత్తం 50 మందికి పైగా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని విచారించే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. పబ్బులపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా హైదరాబాద్ లో డ్రగ్స్ కల్చర్ పెరుగుతోంది. ప్రధానంగా పబ్బుల్లో యువకులు డ్రగ్స్ సేవిస్తున్నారు. ఇటీవల కాలంలో పోలీసులు చేసిన తనిఖీల్లో సినీ రాజకీయ ప్రముఖులు సైతం డ్రగ్స్ సేవిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురిని అరెస్టు చేసిన హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా మాత్రం ఆగడం లేదు. నగరంలో మాత్రం విచ్చలవిడిగా డ్రగ్స్ లభ్యమవుతోంది. దీంతో యువత డ్రగ్స్ కు బానిసవుతున్నారు. డ్రగ్స్ సేవించిన మత్తులో దారుణాలకు సైతం పాల్పడిన ఘటనలు నమోదు అయిన విషయాలు తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు మాత్రం డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలను రూపుమాపేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో 25 పబ్బుల్లో తనిఖీలు చేశారు. మరిన్ని దాడులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, పబ్బులకు వెళ్ళడం, పబ్బుల్లో మద్యం తాగడం, ఆ తర్వాత డాన్సులు వేసుకోవడం అంతవరకు ఓకే, దానికి పర్మిషన్ ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేస్తారు. కానీ ఈ పబ్బులు, ఈ మద్యం చాటున జరుగుతున్నటువంటి ఇల్లీగల్ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీదనే ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు దృష్టి పెట్టారని చెప్పవచ్చు. గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా కూడా చెప్పారు, ఎవరైతే డ్రగ్స్ ని హైదరాబాద్, తెలంగాణకు తీసుకొస్తున్నారో అది కొకైన్ కావచ్చు, హెరాయిన్ కావచ్చు, గంజాయి కావచ్చు, ఏదైనా సరే ఇటువంటి డ్రగ్స్ ను తెలంగాణలో డెఫినెట్ గా కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరికలు జారీ చేసినా గంజాయి మాత్రము చాలా విచ్చలవిడిగానే జరుగుతుంది. అదే విధంగా డ్రగ్స్, హెరాయిన్, కొకైన్, ఇతర మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా చాలా గుట్టుగానే అమ్ముతున్నారు. మరి ఎవరిని చూసుకొని ఈ ధైర్యం అంటే ఒకటే, ప్రధానంగా కూడా అందులో వచ్చేటటువంటి లాభం ఏదైతే ఉందో ఆ లాభాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డ్రగ్స్ అంతటినీ కూడా ఎంత కష్టమైనా సరే తీసుకొస్తున్నారని చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని పబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పబ్స్ మీద సోదాలు నిర్వహించడం జరిగింది. అందులో డ్రగ్స్ సేవిస్తున్నట్టుగా, కొంతమంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా గుర్తించినటువంటి అధికారులు ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తున్నారు. అయితే ఈ ముఠాలకు అంటే పబ్బులకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఏవైతే ఉన్నారో వాళ్ళకి డ్రగ్స్ సరఫరా చేసేటటువంటి ముఠాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రస్తుతం దృష్టి పెట్టారని చెప్పవచ్చు. ప్రధానంగా మనం చూసుకుంటే కొన్ని కీలకమైనటువంటి పబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పబ్స్ మీద గతంలోనే ఎటువంటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ ఖచ్చితంగా కూడా డ్రగ్స్ అమ్మకాలకు నిర్వాహకులు డెఫినెట్ గా వీకెండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీకెండ్స్ తీసుకొని వస్తారు అని చెప్పిన నేపథ్యంలోనే రైతు పోలీసులకు ఆ సమాచారంతోనే సోదాలు నిర్వహిస్తున్నారు. చూడాలి ఇంకా ఎన్ని పబ్బులకు సంబంధించి వీళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు అనే దాని మీద ఒక ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రైతును అయితే పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆ సోదాలలో ఎటువంటి డ్రగ్స్ బయటపడ్డాయనేది త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది. మధు, మరి ప్రస్తుత ప్రభుత్వం మత్తు పదార్థాలను రూపుమాపేందుకు ఎలాంటి కసరత్తును ప్రారంభించిందంటారు? ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నది దీనిపైనే. ఎందుకు అంటే డ్రగ్స్ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనే దాని మీదే ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి స్పెషల్ టీమ్స్ తో కూడా రంగంలోకి దింపి వారి ద్వారానే మొత్తం పూర్తిగా కూడా వీటన్నిటిని నిర్మూలించడానికి ప్రత్యేక టీములు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక వాహనాలను, ప్రత్యేకంగా బడ్జెట్ ను కూడా కేటాయించారు. కాబట్టి వాటిలో భాగంగానే ఆ టీంలన్నీ కూడా ఈ డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి ఆ టీంలన్నీ కూడా కేవలం డ్రగ్స్ నిర్మూలన కోసము తెలంగాణలో ఎక్కడ కూడా ఇటువంటి డ్రగ్స్ ని తీసుకొని రాకుండా ఉండేందుకు కావాల్సినటువంటి చర్యలన్నింటినీ కూడా ఈ స్పెషల్ టీమ్స్ అయితే చేపట్టాయి. డెఫినెట్ గా రానున్న కాలంలో మాత్రము
డ్రగ్స్ లేని రాష్ట్రంగా తెలంగాణ అయితే చూడాలన్నదే రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.